అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ మార్చి నెలలో ప్రతి నెల అయితే జనవరి, ఫిబ్రవరి ఇలా పెడుతూనే ఉంటాం కదండి. అయితే మార్చి నెలలో మనకి వచ్చే ముఖ్యమైన పండుగలు, అలాగే ఏ రోజున మంచిది, ఏ రోజు మనకి గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, అలాగే నూతన గృహ ప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, వివాహాలకు, పెళ్లి చూపులకి ఇవన్నీ కూడా మంచిది. అలాగే మన ఛానల్లో రోజు కూడా నేను పెట్టే క్యాలెండర్ వీడియోలో డేట్స్ మాత్రమే పెడుతూ ఉన్నాను. కానీ ఈసారి నుంచి, ఈ మార్చి నుంచి ఏ డేట్ అయితే మంచిదో ఆ రోజు సమయం కూడా నేను ముందుగా చెప్పేస్తున్నానండి. ఎందుకంటే నాకు వాళ్ళు కామెంట్ పెట్టి నేను చూసుకునే లోపల చాలా టైం అనేది అయిపోతుంది. కాబట్టి లాస్ట్లో నేను మీకు డేట్ టైమింగ్తో సహా యాడ్ చేస్తాను, మీరు వాటిని చూసుకోవచ్చు. మార్చి నెలలో మనము ఫస్ట్ పండుగ అయితే చూసుకుందామండి. మనకి ఏ పండుగలు ఉన్నాయి అనేది. మార్చి నెలలో మనకి 8వ తేదీ మాఘమాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి తిథి అనేది ఉన్నప్పుడు మహాశివరాత్రి, మాఘ శివరాత్రి అని కూడా చేసుకుంటాం. అంటే మనకి ప్రతి నెల మాస శివరాత్రి అనేది వస్తుంది. కానీ మాఘమాసంలో వచ్చే, కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని మహాశివరాత్రిగా అయితే చేసుకుంటాము. ఈ రోజున శివ కళ్యాణం అనేది జరిపిస్తారు. చాలా రంగరంగ వైభవంగా అయితే ఉంటుంది. కాబట్టి ఉపవాసం అనేది మనము ఈ రోజున ఉండి పూజ అయితే చేస్తాం. ఆ తర్వాత మనకి 13వ తేదీ గణేష వ్రతం అనేది ఉంటుందండి. శాంతి చతుర్థి అనేది ఉంటుంది. 14వ తేదీ మీన సంస్కరణం అండి. అంటే సూర్యుడు మీనరాశిలోకి సంక్రమణం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 16వ తేదీ పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఆ తర్వాత 19వ తేదీ కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం. అలాగే 20వ తేదీ ఏకాదశి అండి. దీనినే మనము అమలకి ఏకాదశి అంటారు. ఈ రోజున తిరుమల శ్రీవారికి తెప్పోత్సవం అనేది ప్రారంభం అవుతుంది. అలాగే 21 నారసింహ ద్వాదశి. అలాగే 23 శనివారంతో కూడిన త్రయోదశి కాబట్టి శని త్రయోదశి. అలాగే 28వ తేదీ సంకటహర చతుర్థి. 29వ తేదీ గుడ్ ఫ్రైడే అండి. అలాగే 31వ తేదీ మనకి బ్యాంక్ అకౌంటింగ్ క్లోజింగ్ డే అండి. దాంతోపాటుగా రేవతి కార్తె అనేది ప్రారంభమవుతుంది మధ్యాహ్నం 12:07 నుంచి. అలాగే 12వ తేదీ నుంచి మనకి రంజాన్ నెలలు అనేవి, ఉపవాసాలు అనేవి ప్రారంభమవుతాయి. ఇప్పుడు మనము పండుగలు అనేవి చూసాం కదండి, ముఖ్యమైన పండుగలు. తర్వాత ఏ రోజు మనకి తలనీలాలకి, శుభముహూర్తాలకి, అంటే గర్భధానానికి కానీ, వివాహానికి కానీ, అగ్రిమెంట్లకు కానీ, ఎటువంటి పండుగలకైనా ఏ రోజు మంచిదనేది చూసుకుందాం. శనివారం మార్చి 2వ తేదీ సప్తమి తిథి. ఈ రోజున వివాహాలకి, గృహప్రవేశాలకి, గృహ ఆరంభాలకి చాలా మంచిది. 3వ తేదీ అష్టమి అయినప్పటికీ గురుబలం అలాగే శుక్రబలం చూసుకున్నప్పటికీ చాలా మంచి రోజు అండి. ఈ రోజున కూడా మనకి అనురాధ నక్షత్రం అష్టమి తిథి, అంటే తెల్లవారుజామున 3:25 వరకు ఉంటుంది. ఆ తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజున కూడా మనము గృహప్రవేశాలకు కానీ, తలనీలాలకు కానీ, అద్దెళ్ళు మారడానికి కానీ అన్నింటికి కూడా చాలా మంచిది. ఆ తర్వాత సోమవారం 4వ తేదీ నవమి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజున కూడా చాలా మంచిది. ఆ తర్వాత మనకి తిరిగి ఎటువంటి ముహూర్తాలు లేవండి. ఆ తర్వాత పాల్గొన మాసం అనేది ప్రారంభమవుతుంది మాఘమాసం తర్వాత. ఈ పాల్గొన మాసంలో మనకి శుక్లపక్షంలో వచ్చే మొదటి రోజున పాడ్యమి తిథి ఉన్నప్పటికీ పాడ్యమి పాటింపు లేదు అంటారు కదా. కాబట్టి 11వ తేదీ మనము చేసుకోవచ్చు. ఈ రోజున కూడా మనకి అన్ని శుభముహూర్తాలకు అనేవి ముహూర్తము అనేది నక్షత్రం కూడా ఉంటుంది. ఆ తర్వాత 12వ తేదీ విధియ తిథి రేవతి నక్షత్రం. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలకు కూడా చాలా మంచిది. అంటే గృహప్రవేశాలకు కూడా, గృహ ఆరంభాలకు కూడా చేసుకోవచ్చు. అలాగే పెళ్ళిళ్ళు అంటే మంగళవారం చేయకూడదని మీకు ఏమైనా సెంటిమెంట్ ఉంటే లేదంటే మామూలుగా అయినా కూడా ముహూర్తం అనేవి వారి పేర్లను బట్టి ముహూర్త బలాలు అనేవి ఉంటాయి. ఆ తర్వాత 13వ తేదీ తదియ అశ్విని నక్షత్రం బుధవారం. ఈ రోజున కూడా చాలా మంచిది. ఆ తర్వాత 17వ తేదీ షష్ఠి. ఈ రోజున కూడా చాలా మంచి రోజు అండి. షష్ఠి నక్షత్రము, షష్ఠి తిథి కృతిక నక్షత్రం. అంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టం కదండి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తే కూడా చాలా మంచిది. ఆ తర్వాత 16వ తేదీ సప్తమి తిథి రోహిణి నక్షత్రం. ఈ రోజున కూడా చాలా మంచి రోజు. ఆ తర్వాత 17 అష్టమి మృగశిర నక్షత్రం, 18 నవమి ఆరుద్ర నక్షత్రం, 19 దశమి
పునర్వసు నక్షత్రం. ఆ తర్వాత 20వ తేదీ ఏకాదశి పుష్యమి నక్షత్రం. 21 ద్వాదశి ఆశ్లేష నక్షత్రం. 22 త్రయోదశి మకా నక్షత్రం. ఈ 6 రోజులు కూడా 17, 18, 19, 20, 21, 22 ఇవన్నీ కూడా చాలా మంచి రోజులండి. ఆ తర్వాత 24 చతుర్దశి తిథి పూర్వ పాల్గొని నక్షత్రం. 25 పూర్ణిమ, అలాగే ఉత్తర పాల్గొని నక్షత్రం. ఈ 2 రోజులు కూడా చాలా మంచి రోజులండి. ఆ తర్వాత 27వ తేదీ 26 లేదండి, మనకి ఈ రోజున గురుబలం అనేది అంతగా లేదు. అలాగే 27వ తేదీ విధియ తిథి చిత్తా నక్షత్రం. ఈ రోజున కూడా చాలా బాగుందండి. దాంతోపాటుగా 28వ తేదీ తదియ తిథి స్వాతి నక్షత్రం. 29 చవితి తిథి విశాఖ నక్షత్రం. 30వ తేదీ పంచమి అనురాధ నక్షత్రం. 31 షష్ఠి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజులన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో ఈ రోజులలో మీరు అన్ని శుభకార్యాలకి, అంటే వివాహాలకు కానీ, గృహప్రవేశము, గర్భధానము అన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న 2, 3, 4 ఇవి చాలా మంచి రోజులండి. ఈ 3 డేట్స్లలో కూడా మీరు అన్ని శుభకార్యాలు, అంటే వివాహాలు కానీ, గృహప్రవేశం, గర్భధానం, ఏవైనా కూడా అగ్రిమెంటు, అలాంటివి, అన్నప్రాసన, తలనీలాలు, ఎటువంటి శుభకార్యాలను చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన 11, 12, 13, 15, 16 వీటిల్లో మాత్రం కొన్ని డేట్స్ అనేవి కొన్ని చేసుకోవచ్చండి, కొన్ని లేదు. కాబట్టి వివాహము, గృహప్రవేశాలు అనేవి ఉన్నాయండి. ప్రతి ఒక్క డేట్లో కూడా వివాహం, గృహప్రవేశం, గర్భధానం, అన్నప్రాసన ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఎటువంటి డౌట్ అనేది లేకుండా చేసుకోవచ్చు. అయితే నేను చెప్పాను, మీకు టైమింగ్స్ కూడా చెప్తాను అని. ఇప్పుడు నేను డేట్ చెప్పాను కదండి, ఇప్పుడు నేను మీకు మొత్తం టైమింగ్స్ సహా చెప్తానండి. మార్చి 2 ఉదయం 11:20 నుంచి 1:20 వరకు కూడా బాగుంది. మార్చి 3 ఉదయం 9:49 నుంచి 11:30 వరకు బాగుంది. మార్చి 4 ఉదయం 5 నుంచి 7:20 వరకు. మార్చి 11 ఉదయం 9:30 నుంచి 10:30 వరకు. అలాగే సాయంత్రం కూడా ఈరోజు ఉందండి, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు. మార్చి 12 6 నుంచి 8 వరకు. మార్చి 13 ఉదయం 9:30 నుంచి 10:30 వరకు. అలాగే మార్చి 15 ఉదయం 9:30 నుంచి 10:20 వరకు. మార్చి 16 ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. మార్చి 17 ఉదయం 8:54 నుంచి 10 గంటల వరకు. మార్చి 18 ఉదయం 8:50 నుంచి 9:30 వరకు. మార్చి 19 ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు. మార్చి 20 9:30 నుంచి 10:30 వరకు ఉదయం. అన్నీ కూడా ఉదయం పూట ఎక్కువ ఉంటాయండి, అవి కూడా రాహుకాలం అవన్నీ కూడా లేకుండా ఈ టైమింగ్స్ అనేవి ఉంటాయి. మార్చి 22 ఉదయం 6 నుంచి 8 వరకు. మార్చి 24 ఉదయం 6 నుంచి 11 గంటల వరకు. అలాగే మార్చి 25 ఉదయం 9:30 నుంచి 10:30 వరకు. మార్చి 27 ఉదయం 9:30 నుంచి 11:30 వరకు. మార్చి 28 ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఆ తర్వాత మార్చి 29 ఉదయం 7:45 నుంచి 10 గంటల వరకు. అలాగే మార్చి 30వ తేదీ 10:30 నుంచి 12 గంటల వరకు. అలాగే మార్చి 31 ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా. చూడండి, నేను ఈ వీడియో అనేది మొత్తం కూడా ఇలా పంచాంగం అనేది, క్యాలెండర్లు, ఇంకొక క్యాలెండరు అన్నీ పెట్టుకొని ఏ డేట్ అనేది మంచిది, ఏ బలం అయితే గురుబలం అలా మంచి బట్టి దాన్ని బట్టే చెప్తానండి. వీడియో అనేది ఎక్కడ మిస్గైడెన్స్ అలాగే మిస్లీడ్ అనేది చేయమండి. కాకపోతే పెళ్లిళ్ళకి అలాగే గృహప్రవేశాలకి ముహూర్త బలం అనేది ఉంటుంది, అవి వారి వారి పేర్లను బట్టి ఉంటుంది. ఈ డేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఆ ముహూర్త బలం టైమింగ్స్ అనేవి మాత్రం మీరు ఒకసారి స్వామివారిని అడగవచ్చు. మిగతా వాటికి తలనీలాలకు కానీ, లేకపోతే అక్షరాభ్యాసం, గుళ్ళలో చేయించాలి, తలనీలాలు, శ్రీమంతాలు, నామకరణాలు, సాధారణ పనులకి ఈ డేట్స్ అనేవి టైమింగ్స్ సహా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఈ పనులలో చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది, మళ్ళీ చూసుకోవాలి అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.